భరద్వాజ గారు, ఆపరేషన్ పవన్ కళ్యాణ్, టార్గెట్ పవన్ కళ్యాణ్ అనే మాటలు వినపడుతున్నాయి 2 రోజుల నుంచి. ఏం జరుగుతుందంటారు? ఎందుకంటే ఒకవైపు పవన్ కళ్యాణ్కి సన్నిహితుడు జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపుల కేసులు, నిన్న పూనం కవర్ త్రివిక్రమ్ పైన ట్వీట్ చేసింది అటాక్. ఇలా ఈ నేపథ్యంలో జరుగుతున్నది ఏమనుకుంటారు? ఆల్రెడీ ట్విట్టర్ వార స్టార్ట్ అయింది. అంటే నేరుగా మా అసోసియేషన్కి తాను గతంలో ఒక కంప్లైంట్ ఇచ్చినట్టుగా చెబుతూ పూనం కవరు ఆ కంప్లైంట్ మీద ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఏమిటో చెప్పండి అని చెప్పి ఆవిడ ప్రస్తావించారు త్రివిక్రమ్ పైన. అంటే త్రివిక్రమ్ని ప్రాసిక్యూట్ చేస్తారా చేయరా మీరు అని మంచు విష్ణుని అడిగినట్లుగా భావించాలి ఈ పరిస్థితిని. అయితే చాలా కాలంగా నర్మగర్భంగా ఆవిడ ట్వీట్లు చేస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ అలాగే త్రివిక్రమ్ని టార్గెట్ చేస్తూ చదివిన వాడికి అర్థమవుతుంది పరిస్థితి ఏంటనేది. కానీ నర్మగర్భంగా మాట్లాడుతున్నటువంటి ఆవిడ సడన్గా ఇప్పుడు పేరు ఎజెండాలోకి తీసుకొచ్చింది. ఆవిడ ఇప్పటిదాకా పేరు నేరుగా ప్రస్తావించలేదు. ఇప్పుడు ప్రస్తావించడంతో పాటు ఇప్పటి వరకు గతంలో ఒక కంప్లైంట్ లాంచ్ చేసిన విషయం కూడా ఎవరికి తెలియదు. అవును, ఇప్పుడు అది కూడా ఎజెండాలోకి తీసుకొచ్చారు ఆవిడ. ఇప్పుడు ఎందుకు చర్చకు తీసుకొస్తున్నారు అనేది ప్రశ్న. ఇంతకాలం నర్మగర్భంగా నడిపినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు ఎందుకు మీరు మెయిన్ స్ట్రీమ్ మీదకు పట్టుకొచ్చి ఎజెండాలోకి పట్టుకొచ్చి డిస్కసివ్ పాయింట్గా మారుస్తున్నారు? ఇంతకాలం ఎందుకు తాత్సారం చేశారు? నిజానికి నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి ప్రభుత్వం, ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం, వారి దృష్టికి మీరు ఈ విషయం పట్టుకెళ్ళి ఉంటే దాన్ని అద్భుతంగా వినియోగించుకుని ఉండేవారు కదా వారు. పవన్ కళ్యాణ్ మీద రకరకాలుగా దాడి చేసినటువంటి సందర్భం మనం చూసాం కదా. అంటే రాజ్యాంగం కూడా పట్టించుకోకుండా దాడి జరిగింది, చట్టాన్ని పట్టించుకోకుండా దాడులు జరిగినాయి. అదే ఇన్ని గందరగోళాలు ఇన్ని దాడులు జరిగినప్పుడు వెళ్ళి నా దగ్గర ఇలాంటి కంటెంట్ ఉంది అని కనుక ఒక మాట చెప్పుంటే, లేదు ఇలాంటి ఒక సందర్భంలో నేను ఇరుక్కుని ఉన్నాను, నన్ను ఇలా వేధించారు అంటే అద్భుతమైనటువంటి ఆలంబరంగా నిలబడేవారు కదా వారు. అంటే వేధింపులు అనే మాట కూడా క్లారిటీ ఇచ్చినట్లేదు కదా. ఏ రకంగా వేధించారని, అంటే లైంగికంగా వేధించారా, అవకాశాలు ఇవ్వకుండా వేధించారా, లేకపోతే ఇస్తానని ప్రామిస్ చేసి ఇవ్వలేదు? అక్కడి నుంచి మొదలైంది అనేది ఆవిడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి తీరు. ఆవిడ ఈరోజు ట్వీట్ చేసినటువంటి కంటెంట్లో అక్కడి నుంచి మొదలైంది. ఎక్కడి నుంచి? లైంగిక వేధింపుల దగ్గర నుంచి మొదలై అవకాశాలు రాకుండా చేశారు వాంటెడ్గా. అంటే తను మాట్లాడుతోంది కాబట్టి, తనకి వాయిస్ ఉంది కాబట్టి వాళ్ళు తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆవిడ అభిప్రాయం. ఆవిడిద్దరినీ టార్గెట్ చేశారు, త్రివిక్రమ్ని పవన్ కళ్యాణ్ని కూడా టార్గెట్ చేశారు. ఇది ఇప్పటి వరకు పేర్లు ప్రస్తావించకుండా ఇప్పుడు నేరుగా పేర్లు ప్రస్తావించారు. ఆవిడ జాతీయ సమస్యల మీద కూడా స్పందించడం మనం చూసాం. రకరకాల విషయాల మీద మాట్లాడుతున్నారు. కొంత ప్రో కాంగ్రెస్ యాటిట్యూడ్లో రాహుల్ గాంధీ మీద ఏదన్నా విమర్శ వచ్చినప్పుడు ఆవిడ స్పందించడం ఇవన్నీ చూసాం మనం. రకరకాల పాత్రల్లో కనిపించారు ఆవిడ, చేనేతని ప్రమోట్ చేసే పాత్రలోనూ ఇలాగే. ఇదంతా ఓకే. అంటే ఆ సందర్భంలో కూడా ఆవిడ మీద రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఆవిడ చేనేతను ప్రమోట్ చేస్తున్న సందర్భంగా ఆవిడ మీద పర్సనల్గా చాలా ట్రోల్ జరిగింది. ఆ రోజున కూడా ఎప్పుడూ మాట్లాడలేదు ఆవిడ, మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తి పేరు, అంటే ఒక అగ్రదర్శకుడి పేరు బయటకు పెట్టి ఇది తేల్చండి, నిగ్గు తేల్చండి, మీరు ప్రాసిక్యూట్ చేస్తారా లేకపోతే నన్ను లీగల్గా ప్రొసీడ్ అవ్వమంటారా అనటం, ఇదొక అంశం. అలా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్కి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే కాదు, ఒక రకంగా ఆయన్ని రైట్కి తిప్పినటువంటి వ్యక్తి అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. అంతకుముందు పవన్ కళ్యాణ్ని ఆవరించి లెఫ్ట్ బ్యాచ్ ఒకటి ఉండేది, మాస్టర్జీ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కొంచెం పక్కకి జరిగారు త్రివిక్రమ్ ప్రవేశించిన తర్వాత. ఆ తర్వాత ఆయన కొంచెం రైట్కి మాట్లాడటము ఇదంతా మొదలైంది. సో అలా ఆయనకు ఒక రకంగా అంత సాన్నిహిత్యం ఉన్నటువంటి, ఒక రకంగా గురూజీ పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఈవిడ దాడి, ఇది ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్గా? అవతల జానీ మాస్టర్ మీద దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ దాడి ఎమర్జ్ అవటం.
ఇది దాంతో రిలేట్ అయ్యి అంటే అలాంటివి మాత్రమే కాదు, ఇవి ఉన్నాయి, ఇలా జరుగుతున్నటువంటి వాస్తవాలు నాకు తెలుసు, నేను కూడా వీటిని అనుభవించాను అని చెబుతూ ఆవిడ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జానీ మాస్టర్ మీదుగా వెళ్ళారు. ఆవిడ జానీ మాస్టర్ మీద రకరకాల పద్ధతుల్లో జరుగుతోంది. ఆయన మీద కేసు బుక్ అయి ఉంది. అవును, నార్సింగ్ స్టేషన్ ఈ మధ్య 2 సంచలనాత్మక కేసులు టేకప్ చేసింది. ఒకటి లావణ్య రాజు తరుణ్ కేసు, తర్వాత ఇది. ఈ 2 కేసులకు సంబంధించి ఆ స్టేషన్ ప్రస్తావనకు వచ్చింది ప్రపంచంలో. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆయన మీద సీరియస్ సెక్షన్సే పెట్టారు. అలాగే సినిమా పరిశ్రమ కూడా ఇంత జరుగుతున్నప్పుడు మన వైపు నుంచి స్పందన లేకపోతే అసలు పట్టించుకోవట్లేదు అనుకుంటారు అన్నట్టుగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఒక కమిటీ పెట్టారు, అలాగే ఒక కంప్లైంట్ బాక్స్ అక్కడ పెట్టారు. కమిటీ కంప్లైంట్ బాక్స్ గతంలో ఉంది, అది ఇప్పుడు కమిటీకి మా కంప్లైంట్ ఇచ్చారని రివీల్ చేశారు. అంటే ఈ కమిటీకి సంబంధించి 2018 నుంచి జరుగుతోంది. 2018 నుంచి తమ ముందుకు వచ్చినటువంటి కంప్లైంట్స్ గురించి లేదు, ఆ నివేదిక ఏమిటి అనే దాని గురించి ఎక్కడా వాళ్ళు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ఈ హడావిడిగా ఎందుకు పెట్టారంటే గతంలో ఈ కమిటీ వేశారు, ఈ కమిటీ నివేదిక ఏమైందని అడగటం మొదలైంది బయట నుంచి. ఈ అడుగుతున్న సందర్భంలో కొంతమంది కల్పించుకుని ఆ వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా ఫేక్ కంప్లైంట్స్, అందుకని నివేదిక దాకా వెళ్ళలేదు అన్నట్టుగా మాట్లాడారు బయట మీడియాలోకి వచ్చి. మాట్లాడినప్పుడు దాని మీద విమర్శలు మొదలైనాయి. అంటే ఇది మిస్యూజ్ అవుతోంది అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారా మీరు అనే ప్రశ్న ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. వచ్చినప్పుడు దాంతో పాటు లింక్ చేస్తూ అంటే హేమా కమిటీ నివేదిక, ఆ సందర్భంగా జరుగుతున్న రచ్చ, దాన్ని లింక్ చేస్తూ ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించిన వివాదం, ఆ అమ్మాయికి సంబంధించి కూడా ఒక గొడవ ఉంది. ఇంతకాలం ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని, ఇంతకాలం ఎందుకు మౌనంగా భరించాల్సి వచ్చింది, ఇది మొదలైన రోజే గనక అటాక్ మొదలుపెట్టి ఉంటే ఇప్పటికి పరిస్థితి కంట్రోల్లోకి వచ్చేది కదా. రెండోది ఈ మధ్యకాలంలో అతను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు, జనసేనలో ప్రవేశించాడు. ఆయన ప్రవేశించిన సందర్భంగా ఇప్పుడు ఆ పార్టీ అతన్ని పక్కకు పెట్టింది. అంటే సస్పెన్షన్ కాదు కానీ ఈ కేసుకు సంబంధించిన వివరాలు నిజానిజాలు తెలిసే వరకు నువ్వు పక్కనుండు అని చెప్పారు. ఇది కండిషన్. సో ఇదంతా చూస్తే అంటే జానీ మాస్టర్, త్రివిక్రమ్ వీళ్ళిద్దరికి సంబంధించిన ఎలిగేషన్స్ ఒకే టైంలో ఎజెండా మీదకి తెర మీదకి రావటం, పవన్ కళ్యాణ్కి సంబంధించిన మద్దతుదారుల్ని ఎవరన్నా టార్గెట్ చేస్తున్నారా, దీని వెనకాల రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా, పొలిటికల్గా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా, జరిగితే ఎటు నుంచి జరుగుతోంది. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ 2-3 రకాల ప్రచారాలు చేస్తోంది. కూటమిలో పవన్ కళ్యాణ్ కన్వీనియంట్గా లేడు అని. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని విమర్శించే పద్ధతిలో కూడా మార్పు కనిపిస్తోంది. గతంలో లాగా ఆయన మొన్న పిఠాపురం వరద బాధితులను పరామర్శకు వెళ్ళినప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాడు. అంటే టార్గెట్ చంద్రబాబు నడుస్తోంది తప్ప టార్గెట్ పవన్ కళ్యాణ్ అనేది లేదు. ఆయన నేరుగా పేరు పెట్టి ప్రస్తావించేవాడు కాదు, దత్తపుత్రుడు అనేవాడు. ఈ దత్తపుత్రుడు, విడాకులు, ఈ విషయాలు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గురించి మొదటిసారిగా మాట్లాడాడు ఆయన. అంటే ఈ ధోరణి అంటే ఆయన ఏదో కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు కూటమిలో అనేది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా కూటమిలో విభేదాలు ఉన్నాయి. కూటమిలో పవన్ కళ్యాణ్కి అలాగే జనసేనకి టీడీపీకి మ్యాచ్ అవ్వట్లేదు, అక్కడ ఇబ్బంది నడుస్తోంది. ఆ 2 పార్టీల మధ్య చీలిక వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదో ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఒక సందేహం ఉంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రజల మనసుల్లో దానికి దీన్ని కూడా వాడేసుకుంటున్నారా అనేది ఒక డౌట్. దీనికి ఇంకొక కలర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో ఝాన్సీ గారు ప్రస్తావించారు, అల్లు అర్జున్ ప్రస్తావన చేసి, అంటే పేరు చెప్పలేదు కానీ ఒక పెద్ద హీరో అన్నారు. ఎవరా పెద్ద హీరో అనే చర్చ వచ్చినప్పుడు అల్లు అర్జున్ పేరు పట్టుకొచ్చి ఆ కాంట్రవర్సీని కూడా దీనిలో మిక్స్ చేసి మాట్లాడే ప్రయత్నం బయట
సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇలా ఈ ఇష్యూని రకరకాలుగా మలిచి ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు వాడేసుకునేటువంటి గొడవ నడుస్తుంది. నిజానికి జరిగింది ఏమిటి అనే దాని మీద కేంద్రీకరణ కంటే కూడా ఈ ఉపకథల తాలూకా గొడవలు ఎక్కువైపోయినాయి. అంటే టోటల్గా మనకు కనిపించేది అయితే పవన్ కళ్యాణ్ ఏదో టార్గెట్ చేస్తున్నారు, అది పొలిటికల్ గెయిన్ కోసమే కావచ్చు. ఇండస్ట్రీ మీద ఆల్రెడీ ఒక విమర్శ ఉంది అట్నుంచే, ఇది కొంత టీడీపీకి అనుకూలమైనటువంటి సెక్షను అని. ఆ యాంగిల్ నుంచి తీసుకొచ్చి దీన్ని పవన్ కళ్యాణ్కి చుట్టి ఇప్పుడు ఆల్రెడీ స్ప్లిట్ ఉంది అని జరుగుతున్నటువంటి ప్రచారంలో ఈ కథనాన్ని వాడేసే ప్రయత్నం ఏదైనా అట్నుంచి జరిగే ప్రమాదం ఏదైనా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే, ఆ లెవెల్లో పొలిటికల్ కాన్స్పిరసీ ఉండే అవకాశం అయితే ఉంది దీనిలో. ఈ జరుగుతున్నటువంటి అంటే పూనం కౌర్ గారు ఇప్పుడు ప్రస్తావించటం, అది కూడా జానీ మాస్టర్ వివాదం నడుస్తున్నటువంటి టైంలో దీన్ని ప్రస్తావనలోకి తీసుకురావటం, ఇప్పటి వరకు అసలు ఆవిడ ఎందుకు నర్మగర్భంగా వ్యవహరించారు అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి. ప్రాసిక్యూట్ చేసే పరిస్థితి ఉందా మా అసోసియేషన్కి? గతంలో లాంచ్ చేసి ఉంటే ఆవిడ కంప్లైంట్ గతంలోనే లాంచ్ చేశానని చెప్పారు ఆవిడ. ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు? ఈ అంశాలకు సంబంధించి కూడా ఒక్కసారి ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఆవిడని కూర్చోబెట్టి ప్రాసిక్యూట్ లాంటిది, చిన్న సైజు ప్రాసిక్యూషన్ లాంటిది జరపాల్సిన అవసరం అయితే ఉంది.